రాజీవ్ రహదారి షామీర్పేట పోలీస్ స్టేషన్ ముఖ్యంగా ఈ రోడ్లు అనేటువంటివి మనకు హైదరాబాద్ నుంచి ఈ రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తులు బయటపడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. ఒకటి ఇంజనీరింగ్ డిఫెక్ట్ వల్ల కానీ. వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాము. రాజీవ్ రహదారిపై ఏదో ఒక చోట రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రమాదాలకు గల కారణాలు, వాటి నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రోడ్స్, తర్వాత ఈ రాజీవ్ రహదారికి సంబంధించిన రోడ్స్, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రకాల రోడ్ల మీదనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మనకు. దాంట్లో మెయిన్ వచ్చేసి రాజీవ్ రహదారి షామీర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దాదాపు 14 కిలోమీటర్లు ఉంది. ఈ 14 కిలోమీటర్ల స్ట్రెచ్లో లైటింగ్ కానీ, తర్వాత రోడ్డుకు సంబంధించినటువంటి చిన్న మైనర్ పార్ట్ హోల్స్ కానీ, తర్వాత ఈ కర్వ్స్ కానీ, ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇవే కాకుండా అన్నింటికంటే ముఖ్యమైనది రోడ్డు ప్రమాదాలలో మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, మనం యూటర్న్ దగ్గర తీసుకున్నట్టుంటే రాంగ్ రూట్లో యూటర్న్ క్రాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ పెడస్ట్రియన్స్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఎక్కడ క్రాస్ చేయాలని తెలియకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద క్రాస్ చేస్తూ, ఈ రోడ్డు డివైడర్ మధ్యలో చెట్లుండి వాహనదారులు వేగంతో వస్తూ వాళ్ళను గమనించకపోవడం, ఈ రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్నటువంటి వెహికల్ వాళ్ళకి హిట్ ఇవ్వడం, దీంట్లో ఫ్యాటల్, నాన్ ఫ్యాటల్ అంటే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు, తర్వాత తక్కువ గ్రావిటీతో ఉన్న రోడ్డు ప్రమాదాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోడ్లు అనేటువంటివి మనకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ స్టేట్ హైవేలో ఉండడం వల్ల ఎక్కువ మంది వాహనదారులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రావెల్స్లో భాగంగా వాళ్ళు కొద్దిగా వేగ పరిమితి పెరగడము, అది కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉంది. ఎక్కువగా ఏ వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటాయి సార్? అంటే మనకు ఈ వాహనం అనేది ఏం లేదు, అన్ని రకాల వాహనాలు రోడ్డు ప్రమాదాలలో గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మోటార్ సైక్లిస్టులు ఎక్కువ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. కారణం మన అందరికీ తెలిసిందే. ఒకటి మితిమీరిన వేగం కావచ్చు, లేదు అని అంటే సురక్షితం కాని ప్రయాణం, అంటే హెల్మెట్ లేకుండా, సరైన అవగాహన లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఈ మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తూ స్కిడ్ అయి పడిపోవడము, లేదనంటే దూరంగా వస్తున్నటువంటి వెహికల్స్ని కానీ, పెడస్ట్రియన్స్ని కానీ సరైన అంచనా వేయకుండా వాళ్ళని హిట్ ఇవ్వడము, ఈ యూటర్న్లో ఉన్నటువంటి చోట పెద్ద వాహనాలు క్రాస్ చేస్తుండగా వాటిని సరైన విధంగా అంచనా వేయలేక వాటికి హిట్ ఇవ్వడము, ఇవి మెయిన్గా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏదైనా నిర్దిష్ట సమయంలో జరుగుతుంటాయా? ఎస్, ఇది అంటే మనకు ఎక్కువ ప్రమాదాలు ఈ ఆఫీస్ అవర్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే అందరికీ కూడా ఆఫీస్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారత్ బయోటెక్, జీనోమ్ వ్యాలీ లిమిట్స్లో ఎక్కువ కంపెనీలు ఉంటాయి. మనము నోటీస్ చేసినట్లయితే ఉదయం కానీ, సాయంత్రం కానీ ఎక్కువ వాహనాల రద్దీ ఉంటుంది ఈ రోడ్డు మీద. కారణం ఏంటంటే కొన్ని వేల మంది ఉద్యోగులు ఆ టైంలో చెక్ ఇన్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైం ఉంటుంది, కాబట్టి ఆ టైంను రీచ్ కావడానికి కొద్దిగా వేగంగా పోవడము, లేదంటే రద్దీ ఎక్కువగా ఉండడము, ఆ టైంలో స్కూల్స్, కాలేజీలు ఇవి ఉండడము, ఈ అన్నింటి దృష్ట్యా ఎక్కువ రద్దీ ప్రాంతంలో, రద్దీ సమయాలలో మనకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు నోటీస్ చేసినాం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రైట్, ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనకు ముఖ్యంగా కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల ఏదైనా ఇంజూర్డ్ పర్సన్స్ని షిఫ్ట్ చేస్తే మా మీదకి ఏమైనా కేసు అయిద్దేమో అనే భయం ఉండేది. కానీ ఈ గత 2 సంవత్సరాల నుంచి పోలీస్, ఎన్జిఓల సహాయంతో విపరీతమైనటువంటి అవగాహన శిబిరాలను కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి చోట్ల కూడా ఈ అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని, వాళ్ళు ఎవరైనా తెలియకపోయినా పర్వాలేదు, వారు ఎవరైనా పర్వాలేదు, మనం 108కి కాల్ చేయడం కానీ, లేదు అనంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు మనమే నేరుగా షిఫ్ట్ చేయడం కానీ చేయవచ్చు. దీనికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి
వాళ్ళకు ప్రథమ చికిత్స అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడుతుందో వాళ్ళకు సరైనటువంటి రివార్డ్ను గౌరవ కలెక్టర్ గారి ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తులు గోల్డెన్ అవర్ అంటాం. అంటే రోడ్డు ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లో, ఎంత తక్కువైతే అంత తక్కువ సేపట్లో వాళ్ళను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి కానీ ప్రథమ చికిత్స కానీ అందించినట్టయితే వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. ఈ గోల్డెన్ అవర్ను రీచ్ అయ్యేటట్టుగా ప్రతి పౌరుడు బాధ్యతగా ఏ యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళను ఇమీడియట్గా హాస్పిటల్కు చేర్చవలసిందిగా మా పోలీస్ తరపున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఈ రోడ్డు ప్రమాదాలు అంటే మనం ఫ్రీక్వెంట్గా ఏదైతే రద్దీ ప్రదేశంలో బ్లాక్ స్పాట్స్ అంటాం, అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నటువంటి ఏరియాలను బ్లాక్ స్పాట్స్గా ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్లాక్ స్పాట్గా ఉంది. ఈ బ్లాక్ స్పాట్లో మనం నిత్యం వేగంగా వెళ్తున్నటువంటి వాహనాల యొక్క వేగాన్ని తగ్గించడానికి బ్యారికేడ్లు వేసి వాటి యొక్క వేగం తగ్గించడము, తర్వాత ఫ్రీక్వెంట్గా వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్స్తోని వెళ్తున్నారా లేదా, లైసెన్సు సరైన వ్యాలిడిటీ ఉన్న లైసెన్స్ని క్యారీ చేస్తున్నారా లేదా, హెల్మెట్ ఉందా లేదా అనేది మానిటర్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మిగతా అన్ని రోడ్లలో కూడా ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అన్ని రోడ్లను మనము మార్కింగ్ చేసుకొని దీన్ని క్రైమ్ మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రోడ్ల దగ్గర అయితే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో వాటిని క్రైమ్ మ్యాపింగ్ ద్వారా అనలైజ్ చేసి అక్కడ ఏదైనా ఆర్ఎండ్బి వాళ్ళ లోపాలతోని ప్రమాదాలు జరుగుతున్నట్లయితే వాళ్ళకు లెటర్ రాసి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ని రెక్టిఫై చేయడం కానీ, లేదంటే కొన్నిసార్లు ఈ లైటింగ్ ఇష్యూస్తోని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ లైటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే లైటింగ్స్ను ఇంక్రీజ్ చేయడం కానీ రాత్రి సమయాలలో, దానికోసం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి లెటర్లు పెట్టి లైటింగ్ ఇంప్రూవ్ చేసే పద్ధతి కానీ, తర్వాత ఈ పార్ట్ హోల్స్ ఉంటే ఆర్ఎండ్బి వాళ్ళ సహాయ సహకారాలతోని ఆ పార్ట్ హోల్స్ను ఫుల్ఫిల్ చేసి ఏదైతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు మీద వెళ్ళేటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క సురక్షితమైన ప్రయాణానికి ఏమైతే చేయాలనో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆధునిక టెక్నాలజీని ఏమైనా వాడుతున్నారు? ఆధునిక టెక్నాలజీ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా రోడ్డు ప్రమాదాలు అనేటువంటివి ఒకటి ఇంజనీరింగ్ డిఫెక్ట్ వల్ల కానీ, లేదంటే మన సొంత తప్పులు అంటే మానవ తప్పిదాల వల్ల మన స్వతహాగా మనం హరిగా అతివేగంగా ప్రమాదకరంగా నెగ్లిజెన్స్తోని డ్రైవ్ చేయడం వల్ల కానీ, లేదంటే నెగ్లెక్ట్గా రోడ్డు క్రాస్ చేయడం వల్ల కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనము యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ నేరస్థలంలో ఉన్నటువంటి ఎందుకు జరిగింది అని చెప్పి ఆ సీసీ కెమెరాను అనలైజ్ చేసి వాటిని మళ్ళీ జరగకుండా, అంటే ఈ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళతోని ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఏ విధంగా ఉండాలని చెప్పి మనము చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించినట్లయితే రీసెంట్గా మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని షామీర్పేట లిమిట్స్లో దాదాపు 200 కోన్స్ అంటే రిఫ్లెక్టింగ్ కోన్స్ ఉంటాయి. మనకు చాలా వరకు ఇంటర్నల్ రోడ్స్లో డివైడర్లు ఉంటాయి కాబట్టి ఈ కర్వ్ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ కర్వ్ల వద్ద ప్రమాదాలు నివారించడానికి మన మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ఈ రోడ్డు మధ్యలో కర్వ్స్లలో మన ఈ రిఫ్లెక్టింగ్ కోన్స్ను అమర్చడం జరిగింది. గత సంవత్సరం నుంచి పోలిస్తే ఈ ప్రమాదాల తీవ్రత షామీర్పేట పిఎస్ పరిధిలో ఏ విధంగా ఉంది? రైట్, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి నేరానికి సంబంధించి అంటే రోడ్డు ప్రమాదాల్లో జరిగిన ప్రతి దాని గురించి డాటా మన దగ్గర మెయింటైన్ చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు 2022 నుంచి 2024 అంటే పోయిన సంవత్సరం వరకు మన డాటా తీసుకున్నట్లయితే ఈ చనిపోయిన ప్రమాదాలు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటాం. ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లు 2022లో 45 నమోదైనాయి. అది 2023కు వచ్చేసరికి 36కు తగ్గించడం జరిగింది. దాన్ని 2024లో 29 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్కు తగ్గించడం జరిగింది. అంటే మనము ప్రతి సంవత్సరానికి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లను తగ్గిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనము ఏదైతే డిస్కస్ చేసినామో ఒకటి వివిధ డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ, తర్వాత ఏమైనా చిన్న చిన్న పార్ట్ హోల్స్ ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుంటూ, రోడ్డు మధ్యలో డివైడర్ లేని చోట్ల రిఫ్లెక్టింగ్ కోన్స్ను అమరుస్తూ, తర్వాత వాహనదారుల యొక్క అతివేగాన్ని నియంత్రించడానికి మధ్య మధ్యలో మనము ఈ బ్యారికేడ్లను అమర్చుకుంటూ,
తర్వాత ఫ్రీక్వెంట్గా వెహికల్ చెకింగ్ చేయించుకుంటూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ని కూడా నియంత్రించుకుంటూ ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని చెప్పి మన యొక్క ఈ 3 సంవత్సరాల గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022లో 45 ఫ్యాటల్ యాక్సిడెంట్లు అయితే 2023లో దాన్ని 36కు తగ్గించడం, తర్వాత 2024లో వాటిని 29కి తగ్గించడం జరిగింది. అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు. ఈ ప్రమాదాల వల్ల వ్యక్తిగతంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతోమంది నష్టపోతుంటారు. మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐ శ్రీనాథ్ గారు చెప్పారు. ఈ తప్పిదాలు జరగకుండా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని పొలిటికోస్ తరపున కోరుకుంటున్నాను. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.